నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరుతాయని ఆశించిన ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ షాక్ ఇచ్చింది. మధ్యవర్తిత్వం పేరుతో దౌత్యపరమైన మర్యాదలను గాలికొదిలేసింది. లేనిపోని పెద్దరికంతో ఇరు దేశాలను బకరా చేసింది. అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్కైపోయింది దాయాది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు పాకిస్తాన్ను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఆల్రెడీ ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఇస్లామాబాద్ను మధ్యవర్తిత్వం ఇరుకును పెట్టేస్తోంది. రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితి వీడటం లేదు. అమెరికా తొలుత ముందుకొచ్చినా వెనకడుగు వేస్తోంది. ఇరాన్ పెద్దలు పాకిస్తాన్లో ఎంట్రీ ఇచ్చినా ఎటూ తేల్చడం లేదు. అమెరికా కంటే ఇస్లామాబాద్ పైనే టెహ్రాన్ పెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చలు ఫెయిల్ అయ్యాయి. అణు కార్యక్రమం, హార్మోజ్ జలసంధి వంటి అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టంగా మారింది. అమెరికా, ఇరాన్ మలి విడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. మధ్యవర్తిగా పాకిస్తాన్ తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని టెహ్రాన్ అధికారిక వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ పార్లమెంటులో ఎంపీ ఇబ్రహీం రెజాయి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇబ్రహీం రెజాయి. ఇస్లామాబాద్లో దౌత్యానికి అనుకూల పరిస్థితులు లేవని అన్నారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ మనకు మంచి మిత్రదేశం, కానీ అది చర్చలకు సరైన మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదు. పాక్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వర్తిస్తుంది, కానీ ఆ దేశ వైఖరిని సవాల్ చేయడానికి సాహసించదు. లెబనాన్ విషయంలో అమెరికా అంగీకరించని విధంగా డిమాండ్ తెరపై తీసుకొచ్చినప్పుడు కూడా పాక్ నేతలు అడ్డు చెప్పలేదు. మధ్యవర్తులు నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ ఒక పక్షం వైపు మొగ్గు చూపకూడదన్నారు ఇబ్రహీం రెజాయి. పశ్చిమాసియాలో కాల్పులు ఆగినా కత్తులు ఇంకా దూస్తూనే ఉన్నాయి. హార్మోజ్ జలసంధిలో నౌకలను టెహ్రాన్ నిలిపేస్తోంది. ఇటు ఇరాన్ పోర్టులపై వాషింగ్టన్ దిగ్బంధించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ శాంతి చర్చల కోసం పాకిస్తాన్ వేదికైంది. కానీ ఆ వేదిక ఇప్పుడు వ్యూహాత్మక తప్పిదంగా మారిందా? మధ్యవర్తిగా ఉండాల్సిన ఇస్లామాబాద్ వెన్నుపోటు పడిచిందా? దౌత్య చర్చల ముసుగులో డబుల్ గేమ్ ఆడుతోందా? అటు అమెరికా మెప్పు కోసం, ఇటు ట్రంప్ ప్రయోజనాల కోసం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందా? అగ్రరాజ్యం వేసే విధిల్చేటువంటి కాసుల కోసం పొరుగు దేశమైన ఇరాన్ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ పణంగా పెట్టిందా అనే ప్రశ్న. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించి విఫలమైనటువంటి పాకిస్తాన్ ఎందుకు ఆ చర్చలో విఫలమైంది? దీనిపైన మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇవన్నీ కూడా విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా రోజా, నీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. నమస్కారం సార్. సార్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇస్లామాబాద్ చర్చల తర్వాత ఆయన మాట్లాడుతూ ఇరాన్ మా నిబంధనలను అంగీకరించలేదు, దీనివల్ల అమెరికా కంటే కూడా ఇరాన్కే ఎక్కువగా నష్టము అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే చర్చలు విఫలం అవ్వడానికి అమెరికా పెట్టినటువంటి కఠినమైనటువంటి రూల్స్ కారణం అంటారా, లేదంటే ఇరానే స్ట్రాటజిక్గా వెనక్కి తగ్గిందని అనుకోవాలి? మా మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక పాకిస్తాన్ ని వాడుకుంటోంది అమెరికా. అమెరికా ఇరాన్ తోటి డైరెక్ట్ గా చర్చలు చేయడానికి వీలు లేదు. వాళ్ళ చట్టం ఒప్పుకోరు. వాళ్ళ చట్టం చెప్పారంటే ఏ దేశంతో వాళ్ళు శత్రు దేశం కింద డిక్లేర్ చేస్తారో ఆ దేశంతో డైరెక్ట్ గా వాళ్ళు చర్చలు చేయడానికి వీలు. మధ్యవర్తిత్వంగా ఎవరినైనా పెట్టుకోవాలి, వాళ్ళ ద్వారా చర్చలు చేయాలి. 27 ఫిబ్రవరి వరకు ఒమాన్ వాడుకున్నారు. ఒమాన్ మధ్యవర్తిత్వం చేసింది. 28 ఫిబ్రవరి రోజు మనం చూసాము యుద్ధం మొదలైంది. కాబట్టి ఏదో ఒక దేశం ఉంటారు. అంతకంటే ముందర టర్కీ మధ్యవర్తిత్వం చేసి ఈ రోజు యుద్ధం మొదలైన తర్వాత అమెరికా ని ఇరాన్ ని ఇద్దరిని కలిపేటువంటి పరిస్థితులు లేవు అని అర్థం చేసుకొని
ప్రపంచంలో ఏ దేశం కూడా ముందుకు రాలేదు. డొనాల్డ్ ట్రంప్ కోరితే కనుక ఏ దేశం కూడా ముందుకు వచ్చి మేము మీ ఇద్దరి మధ్యలో సంధి చేస్తామని చెప్పి ఎవరు ముందుకు రారు. గతంలో చేసిన ఒమాన్ పక్క తప్పుకుంది, యూరోప్ పక్క తప్పుకుంది. సరే, చైనా, రష్యా వీళ్ళందరూ కూడా మాకు అనవసరం అన్నారు. రష్యా గొంతెమ్మ కోరికలు కోరింది, మాకు డాన్బాస్ అప్పచెప్పండి అప్పుడు మేము ఇరాన్ ని ఒప్పిస్తామని చెప్పి వాళ్ళు కోరికలు కోరారు. వాళ్ళు మోదీ గారికి ఫోన్ చేశారు, ఇది మీ యుద్ధం, మాకేమైనా చెప్పి చేశారా మీరు, మేము దీంట్లో రావాలి, మీరు మా మాట వింటారా, ఇరాన్ మా మాట వింటుందా, కాబట్టి మేము ఇటువంటి వాటిలో మేము జోక్యం చేసుకోమని చెప్పి మనం పక్క తప్పుకున్నాం. ఇంకా గతి లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ని డొనాల్డ్ ట్రంప్ వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు మనం చూసాం. అక్కడ షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేసినప్పుడు ఏ ట్వీట్ ఆధారంగా అయితే కనుక ఈ చర్చలన్నీ మొదలైనాయో, ఈ సీజ్ ఫైర్ మొదలైందో, ఆ ట్వీట్ ని వైట్ హౌస్ డిక్టేట్ చేసి దాంట్లో పాకిస్తాన్ డ్రాఫ్ట్ ఫర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అని రాసిన సెంటెన్స్ కూడా ఈయన చాలా సిన్సియర్ గా దాన్ని అలాగే పోస్ట్ చేశాడు షహబాజ్ షరీఫ్. తర్వాత అర్థమైంది ఇది తప్పు నేను చేయకూడదు అని చెప్పి దాన్ని ఎడిట్ చేసి దాన్ని డిలీట్ చేశాడు. అంటే ఆయన ట్వీట్ చేసింది కాదు అని మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మొత్తం స్కెచ్ వేసింది అమెరికా. గతంలో ఎలా ఉండేదంటే కనుక మధ్యవర్తిత్వం చేసే దేశం ఒక మధ్య రూమ్ లో ఉండేది, ఈ వైపు అమెరికా, ఈ రూమ్ లో వచ్చేసి ఇరాన్ ఉండేవారు. వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి చెప్పేవాళ్ళు, వీళ్ళు చెప్పింది వీళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు. డైరెక్ట్ గా ఇరాన్ అమెరికన్ డెలిగేషన్ అప్పుడు కలిసేవాళ్ళు కాదు. అటువంటిది ఇస్లామాబాద్ లో వాళ్ళిద్దరే కలుసుకున్నారు. కండిషన్ ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోగ్రాఫ్స్ కానీ బయటకు రావాలి. కాబట్టి పాకిస్తాన్ అన్నది ఒక పోస్ట్ మ్యాన్ పని చేసిందమ్మా. ఈ రోజు మనం ఈవెంట్ చేస్తే కనుక ఈవెంట్ ఏం చేస్తాం, వెన్యూ అని పెడతాం కదా మనం. వెన్యూ వివాహం అవుతుంది ఇద్దరికి, మనం ఏదో ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ఏదో పెడతాము. ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ కి వీళ్ళ పెళ్లికి ఏమైనా సంబంధం ఉందా? దాన్ని ఓన్లీ వెన్యూ వాడుకున్నారు అంతే. పాకిస్తాన్ ఆ వెన్యూ మాత్రమే. పాకిస్తాన్ కి ఈ చర్చల్లో వాళ్ళకి ఎటువంటి ప్రమేయం లేదు, వాళ్ళ జోక్యం లేదు, వాళ్ళకి అంత సీన్ కూడా లేదు. మనం చూసాము వాళ్ళ ఒక ఎంపీ, మనం రియాసీ అన్నట్టు మనం ఇరానియన్ ఎంపీ, ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు నమ్మదగ్గటువంటి వాళ్ళు కాదు. సరే, మిత్ర దేశము, ఇద్దరు పక్క పొరుగు దేశాలు కాబట్టి, ముస్లిం దేశాలు కాబట్టి ఆ మైత్రి ఉంటుంది, కానీ వీళ్ళకి అంత సీన్ లేదు, వీళ్ళు నమ్మదగ్గటువంటి దేశం కాదు అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి పాకిస్తాన్ ని వాడుకుంది, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, అమెరికా స్వతంత్రత ఉందా, అమెరికా స్వతంత్రంగా వాళ్ళు చర్చలు చేస్తున్నారంటే అది కూడా పెద్ద ప్రశ్న. వాళ్ళని మనకు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ నడిపిస్తారు. ఇరాన్ మనకు ఏప్రిల్ 10-11 ఆ సమయంలో జరిగినటువంటి చర్చలకు జేడీ వ్యాన్స్ ఇస్లామాబాద్ వెళ్ళినప్పుడు ఇరాన్ 70 మంది డెలిగేషన్ తీసుకొని వచ్చారు. ప్రతి అంశంలో నిష్ణాతులను తీసుకొని వచ్చారు. న్యూక్లియర్ వెపన్స్ సంబంధించినటువంటి విశ్లేషకులు, బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, అలాగే లాంగ్ రేంజ్ మిసైల్స్ సంబంధించిన ఎక్స్పర్ట్స్, సముద్రంలో ఉన్నటువంటి ల్యాండ్ మైన్స్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్, తర్వాత ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో నావిగేషన్ కి, ఇంటర్నేషనల్ చట్టాల గురించి ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, ఇలా చాలా మందిని 70 మంది డెలిగేషన్ తీసుకొచ్చింది ఇరాన్. అంటే వాళ్ళు సిన్సియర్ గా సీరియస్ గా ప్రయత్నం చేశారు. అమెరికా ఎవరిని పంపించింది? జేడీ వ్యాన్స్ ని పంపించింది. జేడీ వ్యాన్స్ కి ఏమీ తెలియదు, ఈ ఇంటర్నేషనల్ అంతర్జాతీయమైన విషయాలు ఏమీ తెలియదు. దానికి ఎవరో పక్క నుండి బ్రీఫింగ్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? అసలు వాళ్ళ కాంగ్రెస్, సెనేట్ అప్రూవ్ చేయనటువంటి వాడు, సెనేట్ లో వాళ్ళకి హియరింగ్ లేకుండా వెళ్ళినటువంటి వాడు మనకు స్టీవ్ విట్కాఫ్, తర్వాత మనకు జెరాడ్ కుష్నర్ ఎవరు? మనకు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, తన కూతురు ఇవాన్కా ట్రంప్ భర్త. అలాగే మనకు స్టీవ్ విట్కాఫ్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ పార్ట్నర్, గోల్ఫ్ పార్ట్నర్. అంటే అమెరికన్ ప్రభుత్వం నుంచి ఎవరు వెళ్ళలేరు. జేడీ వ్యాన్స్ వెళ్ళాడు, కానీ జేడీ వ్యాన్స్ కి ఏమంత సీన్ లేదు. ఇన్ఫాక్ట్ ఒక ముషాహిద్ అని చెప్పేసి ఒక పాకిస్తానీ ఎంఎన్ఏ అంటారు, మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ అంటారు, అంటే మన ఎంపీ లాంటిది, వాళ్ళ మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కనుక, ఈ వాజ్ అ బేబ్ ఇన్ ద వుడ్స్ అని స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే చిన్నపిల్లవాడిని అడవిలో వదిలేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు జేడీ వ్యాన్స్ ఆ చర్చలో. అతనికి ఏమీ అర్థం కాలేదు అని చెప్పారు. ఈ చర్చలు జరుగుతుండగా బెంజమిన్ నెతన్యాహు నుంచి ఫోన్ కాల్ వచ్చింది జేడీ వ్యాన్స్. సో జేడీ వ్యాన్స్ ఏం చెప్పాడు, ఇది మా షరతులు, ఇది ఒప్పుకుంటే మీరు ఒప్పుకోండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నారు. ఇరాన్ ఏమనింది, చర్చలు అంటే ఏంటి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, మేము ఆ వ్యూ పాయింట్ మీరు వినాలి, మీరు చెప్పేది మేము వినాలి, అప్పుడే చర్చలు అన్నీ జరుగుతాయి. మీరు పెట్టే 4 కొంతెమ్మ కోరికలు మేము వినకపోతే అది చర్చలు ఎలా అవుతాయి అవి. ప్లస్ పైపెచ్చి మేము ఇంతమంది ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చాం, మీరు ఎవరిని తీసుకొచ్చారు, ఎవరిని తీసుకురారు, మీరు సీరియస్ గా లేరు అని చెప్పేసి ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది.
అందులో ఇందాక మీరు అన్నట్టుగా సార్ ఇరాన్ ఎంపీనే స్వయంగా ఆయనే చెప్పాడు, పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉండేటువంటి అసలు అంత సీన్ లేదు, విశ్వసనీయత లేదు మాకు పాకిస్తాన్ పైన అని చెప్తూ కూడా ముఖ్యంగా ఈ ఫ్రోజన్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో పాక్ అమెరికా వైపే నిలబడింది అనేది ఆయన ప్రధాన ఆరోపణ. అంటే ఈ రకంగా ఒకవైపు స్టాండ్ తీసుకొని ఇలా పొరుగు దేశాలతో ఇంతటి విభేదాలు పెట్టుకుంటే అంటే అక్కడ పాకిస్తాన్ ప్రాంతీయంగా ఒంటరి అయిపోదంటారా? పాకిస్తాన్ ఎప్పుడూ ఒంటరి అవదం. పాకిస్తాన్ నడిపిస్తున్న శక్తులు రెండు ఉన్నాయి, చైనా అమెరికా ఇద్దరు నడిపిస్తున్నారు. వీళ్ళిద్దరు నడిపించకపోతే పాకిస్తాన్ అనే దేశం ఉండదు. ఈ రోజు పాకిస్తాన్ కి అస్తిత్వం లేదు, వాళ్ళ ఎకానమీ సర్వనాశనం అయింది, వాళ్ళకి మింగ మెతుకులు లేవు, వాళ్ళ అప్పులు విపరీతంగా ఉన్నాయి. ఆ దేశం ఎప్పుడో దివాళా తీసి ఆ దేశం నడుస్తోంది అంటే ఈ రెండు శక్తులు దాన్ని వాడుకుంటున్నాయి. కాబట్టి జియోగ్రఫిక్ లొకేషన్ చాలా కీలకం. అమెరికాకి ఎందుకు కీలకము? పైన ఉన్నటువంటి సోవియట్ యూనియన్ ని కానీ, చైనాని కానీ, ఇరాన్ ని కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ కంట్రోల్ చేసుకోవాలంటే పాకిస్తాన్ వాళ్ళకి అవసరం. అలాగే భారతదేశపు ఎకానమీ అమెరికా చెప్పు చేతలను దాటి వెళ్ళిపోయి వాళ్లకు దాసోహం అనకుండా మనం స్వతంత్రంగా ప్రవర్తిస్తే కనుక మనల్ని కంట్రోల్ చేయడం కూడా పాకిస్తాన్ అమెరికాకు అవసరం. అలాగే చైనాకు కూడా. చైనాకి రోజు ప్రపంచంలో మేజర్ థ్రెట్ ఎక్కడి నుంచి ఉందంటే భారతదేశం నుంచి. ఎందుకంటే అమెరికాని వాళ్ళ తలదన్నాలంటే కనుక వాళ్ళకి ఛాలెంజ్ ఉండకూడదు. ఈ రోజు భారతదేశం వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తాం, అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన దేశానికి షిఫ్ట్ అవుతాం. అంతేకాదు ఏదో అసెంబ్లీయే కాదు, ఈవెన్ ప్రొడక్షన్, దాని డిజైనింగ్ అంతా కూడా మన దేశంలో మొదలైంది. ఎస్పెషలీ మనకు సెల్ ఫోన్ ఇండస్ట్రీ చూస్తాము, చాలా అంశాల్లో మన చైనా నుంచి రీప్లేస్ చేస్తాం. అది వాళ్ళకి మేజర్ థ్రెట్. కాబట్టి భారతదేశంలో ఇండస్ట్రీ పెరగకుండా చైనాకు ఛాలెంజ్ ఉండకుండా ఉండాలి అంటే కనుక పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ తంజీమ్లని వాడుకుంటుంది చైనా. అందుకని గతంలో యునైటెడ్ నేషన్స్ లో వీళ్ళని టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేయమంటే వీటో చేసేది చైనా. కాబట్టి ఈ రెండు దేశాలు చైనా అమెరికా ఇద్దరికీ కూడా పాకిస్తాన్ చాలా అవసరం. వాళ్ళ అవసరాల కోసం దాన్ని బతికించే, లేకపోతే పాకిస్తాన్ ఎప్పుడు కొలాప్స్ అయ్యి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అస్తిత్వం లేదు, వ్యక్తిత్వం లేదు, అస్తిత్వం లేదు. వాళ్ళు కీలుబొమ్మ. ఒక పాకిస్తాన్ అనేది ఒక కీలుబొమ్మ, ఈ రెండు దేశాలకు కీలుబొమ్మ. అది మనం గమనించాలి. పహల్గామ్ ఘటన కూడా చైనా చేయించింది. పాకిస్తాన్ అంత చేసేటువంటి వాళ్ళకి ఆలోచన లేదు, శక్తి లేదు. కానీ మనకు అప్పుడు ఇండియా స్టోరీని కట్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చైనా దాన్ని చేయించింది. కాబట్టి ఇవంతా కూడా చాలా పెద్ద జరిగేటువంటి కుట్రలు చాలా జరుగుతాయి. అలాగే అమెరికా కూడా స్వతంత్రతగా వాళ్ళకు స్వతంత్రం లేదు. డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ కి అతీతంగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి డొనాల్డ్ ట్రంప్ కి లేదు. డొనాల్డ్ ట్రంప్ యొక్క వీక్నెసెస్ ని ఇజ్రాయెల్ పట్టుకుంది. బెంజమిన్ నెతన్యాహు తెలుసు ఎక్కడైనా వీక్నెస్ ఎక్కడెక్కడ ఈయన తప్పులు చేశాడు అవన్నీ వాళ్ళకి తెలుసు. బహుశా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్ కావచ్చు, మనకు తెలియని అంశాలు చాలా ఉండొచ్చు. కాబట్టి ఆ అంశాల దృష్ట్యా డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ అంటే బెంజమిన్ నెతన్యాహు అంటే భయపడదు. అందుకనే ఈ సీజ్ ఫైర్ డిక్లరేషన్ లో షహబాజ్ షరీఫ్ ఇచ్చిన ట్వీట్ లో మనం చూస్తే కనుక ఇంక్లూడింగ్ లెబనాన్ అని రాశాడు. కానీ ఇజ్రాయెల్ దాన్ని తిరస్కరించింది. ఇజ్రాయెల్ తిరస్కరించుకోడు అటాక్ చేశారు. హిజ్బుల్లా మీద చేసిన యుద్ధంలో ఈ సీజ్ ఫైర్ అన్న రోజు తర్వాత అన్నిటికంటే పెద్ద దాడులు అప్పుడు జరిగినాయి. 300 పైచీలు చనిపోయారు అక్కడ లెబనాన్. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ మాట కూడా సరిగా వినట్టు. సో ప్రాధేయపడి వాళ్ళ ఏదో కష్టం మీద బెంజమిన్ నెతన్యాహుని ఆపగలిగింది. ఆపిన తర్వాతనే ఇరాన్ చర్చలకంటూ దిగిందనమాట. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో విభేదాలు ఎంత తీక్షణంగా ఉన్నాయంటే కనుక చర్చలు చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా యుద్ధం ఆపేయాలి. యుద్ధం కొనసాగి జార్జ్ బుష్ లాగా 8 ఏళ్ళు 10 ఏళ్ళు యుద్ధం చేసే స్తోమత, ఇంట్రెస్ట్ డొనాల్డ్ ట్రంప్ కి లేదు. ఏదో విధంగా ఆపేసి నేను గెలిచాను చెప్పి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఒక్క ఛాన్స్ ఇరాన్ ఇవ్వట్లేదు. నువ్వు గెలిచావు అన్నటువంటి ఒక నెరేటివ్ ని ఇరాన్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు అమెరికా. అది ఇస్తే కనుక ఈ రోజు సరెండర్ అయిపోయి వెళ్ళిపోతాడు డొనాల్డ్ ట్రంప్. అది ఛాన్స్ ఇవ్వట్టి యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండో దఫా మనం చూసాము, చర్చలే జరగలేదు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ చాలా డెస్పరేట్ గా చర్చల కోసం ట్రై చేశాడు ఆయన. ఇన్ఫాక్ట్ ఈ కథనాలు మనకి ఏమేమి పడ్డాయంటే ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ స్వయన ఇస్లామాబాద్ వెళ్ళిన ఆయన చెప్పారు కూడా కదా సార్, ఒకవేళ ఒప్పందం కుదిరితే తాను ఇస్లామాబాద్కి వస్తాను అని కూడా ఆయన ఒక ఆశ చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడానికి సిద్ధంగా లేదు. అంటే ట్రంప్ ఇస్తున్నటువంటి ఈ ఆప్టిమిజం ఏదైతే ఉందో అది కేవలం ఒక ఎలక్షన్ స్టంట్ గా చూడాలంటారా? అంటే అమ్మా అమెరికా ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అసలు సమస్యే కాదమ్మా, అది ఇష్యూనే కాదు. అమెరికా మనకు బాహటంగా పబ్లిక్ గా
ఏ అంశం వల్ల వాళ్ళు యుద్ధం చేస్తున్నారని చెప్తున్నారో ఆ అంశం తప్ప మిగతావే ఉంటాయి. ఆ అంశం కానే కాదు. ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, అందుకనే మేము వెళ్ళామన్నారు. ఏమైనా దొరికే వాళ్ళకి? వాళ్ళ సిఐఏ ఇంటెలిజెన్స్, మొసాడు ఇవన్నీ ఇంత అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఉంది కదా వాళ్ళకు ముందస్తుగా తెలియదు వాళ్ళకి. వీళ్ళ దగ్గర ఏమీ లేవని తెలుసు, అయినా వెళ్ళారు యుద్ధానికి. అందుకనే వీళ్ళు చెప్పే కారణం వేరే, అసలు కారణం వేరే ఉంటుంది. వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది కారణం కాదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అక్కడ పరిస్థితి ఏంటంటే కనుక ఇజ్రాయెల్ ప్రతి 2-3 సంవత్సరాలకి హిజ్బుల్లా, హమాస్ వల్ల బాగా దెబ్బతింటున్నారు. ప్రతి 2-3 సంవత్సరాలకు వీళ్ళ మీద దాడులు చేయడము, అస్థిర వాతావరణం క్రియేట్ చేయడం ఇటువంటి జరుగుతుంది. వీళ్ళు హిజ్బుల్లా, హమాస్ తోటి యుద్ధాలు చేసి అలసిపోయారు. వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే వీళ్ళ ప్రాణశక్తి ఎక్కడ ఉందో వాళ్ళ కుంభస్థలాన్ని కొట్టాలి, ఇరాన్ని సర్వనాశనం చేస్తే గానీ మనకి ఇక్కడ శాంతి ఉండదు అని ఇజ్రాయెల్ నిర్ణయించింది. కాబట్టి ఇజ్రాయెల్ అజెండాని అమెరికాను వాడుకొని వాడు యుద్ధం చేస్తుంది. ఈ విషయం మనకు అర్థమైందంటే కనుక మిగతా అన్నిటికీ ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరుకుతాయి. అందుకని న్యూక్లియర్ వెపన్ కానే కాదు. వాళ్ళ న్యూక్లియర్ వెపన్ ఉన్నా మనకి ఇప్పుడు పాకిస్తాన్ లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ సపోర్ట్ చేసే ఇరాన్ ని మీరు అక్యూజ్ చేస్తున్నారో అవన్నీ పాకిస్తాన్ లో ఆల్రెడీ ఉన్నాయి. రాడికలైజ్డ్ ఇస్లాం ఉంది అక్కడ, ఎన్నో టెర్రరిస్ట్ తంజీములు ఉన్నాయి, ఐసిస్ దగ్గర నుంచి ఖైదా దగ్గర నుంచి అన్ని ఉన్నాయి అక్కడ. సరే, లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఇలాంటి కనీసం 100 ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ లో మాక్సిమం డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్ లో ఉన్నారు. న్యూక్లియర్ వెపన్ దేశం, డెమోక్రసీ కాదు, డిక్టేటర్షిప్, ఇన్ని అంశాలు ఇరాన్ని వీళ్ళు ఏదైతే తప్పుపడుతున్నారో అవన్నీ పాకిస్తాన్ లో ఉన్నాయి. అయినా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎందుకు వాడుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు పాకిస్తాన్ మీద చర్య చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది కదా. ఇరాన్ వాళ్ళ చెప్పు చేతుల్లో లేదు కాబట్టి ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పే కారణాలు ఏవి కారణాలు కానీ కాదమ్మా. అక్కడ ఇరాన్ అన్నది గత ప్రభుత్వాలు అంటే డొనాల్డ్ ట్రంప్ ఈ టర్మ్ కాకుండా డొనాల్డ్ ట్రంప్ గత టర్ము, జో బైడెన్, అంతకంటే ముందర ఒబామా, బుష్ వీళ్ళందరూ కూడాను ఇరాన్ మీద దాడి చేయమని చెప్పి ఎంతో ఒత్తిడి తీసుకొచ్చినా, బెంజమిన్ నెతన్యాహు ఒత్తిడి తీసుకొచ్చినా వాళ్ళు యుద్ధాలు చేయలేదు. ఎందుకు చేయలేదు ఇరాన్ తోటి అంటే వాళ్ళకి తెలుసు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. 2, వాళ్ళు ఒక బూచి చూపించారు, ఒక రాక్షసుని చూపిస్తే కనుక మిగతా సున్నీ ప్రపంచం, మనకు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ ఇటువంటి దేశాలలో వాళ్ళ స్థావరాలు పెట్టుకుని అక్కడ వచ్చేటువంటి చమురునంతా వాళ్ళు కంట్రోల్ చేశారు. దాని ధరలు కావచ్చు, దాని అమ్మకాలు డాలర్లలో కావచ్చు, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పి వాడు ఒక రాక్షసుని చూపించారు కాబట్టి ఇరాన్ ఉంచారు. డొనాల్డ్ ట్రంప్ ఆ బేసిక్ తప్పు చేశాడు. ఇరాన్ సర్వనాశనం చేయాలి అన్నటువంటి బెంజమిన్ నెతన్యాహు అజెండాకి ఆయన లొంగిపోయాడు. దాంతో ఈరోజు ఇబ్బంది వచ్చింది. కానీ డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఒకటి మనం అర్థం చేసుకోవాలి. 2-3 వారాల తర్వాత నాకు అర్థమైంది ఇది గెలవలేని యుద్ధము. కాబట్టి ఏదో విధంగా దీన్ని బయట ఎలా పడాలి అన్న ప్రయత్నాలు ఆయన సీరియస్ గా మొదలుపెట్టారు. కానీ వెళ్ళలేకపోతున్నాడు, అది వేరే విషయం. కానీ తప్పకుండా దీన్ని ఏదో ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సీరియస్నెస్ ఏంటి? ప్రభుత్వం ఎవరో మార్కో రూబియోనో లేదా పీట్ హెగ్జితో లేకపోతే ఇతరత్ర వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరో, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ సెనెట్ అప్రూవల్ ఇచ్చినటువంటి వ్యక్తులు వచ్చి చర్చించాలి. కానీ వీళ్ళెవరు కాకుండా స్టీవ్ విట్కాఫ్ ని, జెరాడ్ కుష్నర్ పంపించడం వల్ల అర్థం ఏంటి? జేడీ వ్యాన్స్ ఊరికే ముందర పెట్టారు. జేడీ వ్యాన్స్ కి అతను ఏమి తెలియదు. వెనకాలకు స్టీవ్ కుష్నర్, జెరాడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుష్నర్ బెంజమిన్ నెతన్యాహు అజెండాను ముందు తీసుకెళ్తారు. బెంజమిన్ నెతన్యాహు శాంతి చర్చలకు కంప్లీట్ గా విరోధి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శాంతి చర్చలు జరగవు. ఒకవేళ జరిగినా దాంట్లో ఒప్పందాలు జరగవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ యొక్క అజెండాలో ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాగా ఇరాన్ అన్న దేశం సర్వనాశనం అయిపోవాలి. అది సర్వనాశనం అయితే ఇజ్రాయెల్ కి శాంతిగా ఉంటుంది. ఇజ్రాయెల్ మీద దాడులు ఆగిపోతాయి, ఇజ్రాయెల్ ఊపిరి తీసుకోవచ్చు, ఇజ్రాయెల్ మీద ఈ థ్రెట్ ఉండదు. కాబట్టి వాళ్ళ జీవనం కనీసం 10-15 సంవత్సరాలు హాయిగా ఉంటుంది వాళ్ళ అజెండా. అందుకని ఈ కన్ఫ్లిక్ట్ మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఏదో అద్భుతాలు చేసే ప్రయత్నం చేసిందనో, పాకిస్తాన్ కి వాళ్ళకి ఇవ్వవలసిన క్రెడిట్ కంటే ఎక్కువ ఇవ్వడం అవన్నీ మనం చేయకూడదు. పాకిస్తాన్ కంటే సీన్ లేదని మనం అర్థం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.